ఝాన్సీ అమ్మకి స్ట్రోక్ వచ్చిన దగ్గర నుంచి అయితే ఇద్దరు దగ్గర రొమాన్స్ చేసేసుకుంటున్నారు. ఎంత క్లోజ్ గా ఉన్నారో. ఏం మాట్లాడుతున్నావు? బంగారి రవి లవ్ చేసుకుంటున్నారా? లేదన్నా, కానీ ఇద్దరు అలాగే ఉంటున్నారు. వాళ్ళని అస్సలు నేను జడ్జ్ చేయలేకపోతున్నాను. ఇదిగో చూడు, వాళ్ళు లవ్ చేసుకుంటున్నారా లేదా? తెలీదు. తెలియదా? నీకు తెలియదా? ఏయ్, అసలు నీకింకేం తెలుసు? నీకెంత టైం ఇవ్వాలి అసలు? ఇన్ని రోజులుగా ఆ ఇంట్లో ఉంటున్నావు, ఇప్పటివరకు ఆ రవిని మార్చలేకపోతున్నావు కదా. రవిని లవ్లో పడేయలేకపోయావు. వాడిని మోసం చేసి వాడి మనసును మార్చి పెళ్లి చేసుకోలేకపోయావు. హే, నీకు అసలు ఇంకేం తెలుసు శ్యామ్? 3 పూటలు తిని ఫుల్గా పడుకోవడం తెలుసు నీకు. తాగి ఊరు తిరగడం తెలుసు. హే, అసలు నువ్వు నా చెల్లి అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది నాకు. లేదన్నా. హే, మాట్లాడకు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? ఫుల్లుగా మేకప్ వేసుకొని ఊరు తిరుగుతున్నావా? వేస్ట్ వేస్ట్. హే, ఏడవకు. నిన్ను నమ్మి ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? మొత్తం నాశనం చేశావు. దద్దమ్మ. నిన్ను లండన్లో చదివించడానికి ఎంత ఖర్చు ఉందో తెలుసా? అన్నా, లేదన్నా, అంత చేయి దాటిపోయింది. దానికి ఝాన్సీ అమ్మ సపోర్ట్ ఫుల్గా ఉంది. అందుకే తెగ రెచ్చిపోతుంది. ఇంకా బంగారుని ఊరికే వదిలిపెట్టకూడదన్నా. వదిలేస్తే మనకి ప్రాబ్లం. ఏదైనా చెయ్యాలన్నా. ఏదైనా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? తనని చంపేస్తావా? అవసరమైతే అదే చేస్తాను. తను రవిని నా నుంచి కాని దూరం చేస్తే తనని నేను ఖచ్చితంగా చంపేస్తాను. కమ్ జాను, చూసుకో. దా కూర్చో. కూర్చో. చేయి చూపించు. ఈ మధ్య ఈ మామంటే నీ కంటికి అసలు కనిపించట్లేదు అల్లుడు. ఏంటండి, ఎంతైనా రవి వేరే వాళ్ళ ఇంటి అల్లుడు కదా. మనకిప్పుడు అంతే వాల్యూ ఎందుకుంటుంది? అంతే కదా రవి? మా ఎందుకమ్మా ఇప్పుడు ఫీల్ అవుతున్నావు? అలా అని మనం వదిలేసుకుంటామమ్మా. నేనున్నాను, ఝాన్సీ అమ్మ ఉన్నారు, వర్షిణి ఉంది, అందరం ఉన్నాం కదమ్మా. మళ్ళీ అందరం ఒకటవుతామమ్మా. బంగారి, ఝాన్సమ్మ ఇంటికి కాల్ చేసావా? ఇందు ఎలా ఉందంట? బాగుందంట ఝాన్సమ్మ. అక్కెక్కడా బావెక్కడా అని అడుగుతూనే ఉందంట. పాపం. తీసుకొచ్చుండాల్సింది కదా. ఇందుకి చలి ప్రదేశాలు అసలు పడవు జాను, అందుకే. పర్వాలేదురా మామ, మీ అత్తగారింట్లో ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఏం పడదు అన్ని బాగా తెలుసుకున్నావురా. ఇంటి అల్లుడు అంటే ఇలా ఉండాలిరా బాబు. మావయ్య, రాతను ఏంటమ్మా తను, నువ్వు వెళ్ళలేదా? ఎక్కడికి మావయ్య? అదే బయట క్యాంప్ ఫైర్ అంతా వేసుకుని ఉన్నారే. అవును మావయ్య, చాలా గేమ్స్ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నారంట. ఏంటి మావయ్య? నేను బాగున్నానని అందరికీ తెలిస్తే గేమ్స్ అన్ని ఆడుకుంటూ సంతోషంగా ఉండుంటాం కదా. ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకుని ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా? మీ బాధ అర్థమవుతోంది మావయ్య. మీరు పార్టిసిపేట్ చేయలేకపోయినా మీరు అదంతా ఎంజాయ్ చేసేలాగా అక్క ఒక ప్లాన్ వేసింది. మీరు మీ రూమ్ లో ఉన్న బాల్కనీ నుంచి చూస్తే చాలు, కరెక్ట్ గా క్యాంప్ ఫైర్ వ్యూ మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడే ఉండి జాలీగా క్యాంప్ ఫైర్ అంతా చూడొచ్చు. అవును, ఏంటమ్మా ఏదో తీసుకొచ్చావు? ఇది కూడా అక్క ఐడియానే మావయ్య. మీరిదంతా తింటూ క్యాంప్ ఫైర్ వ్యూని చూడాలంట. వచ్చే సంవత్సరం క్యాంప్ ఫైర్కి వచ్చినప్పుడు మీరు కూడా మాతో పాటు ఆడతారంట. ఓకేనా? ఓకే అమ్మా. తీసుకోండి మావయ్య.
సరే అమ్మా మంచిది. వస్తాను మావయ్య. ఆహా. జాను ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇదిగో ఇప్పుడే వస్తాను. సరే తొందరగా వచ్చేసి. నువ్వు కూర్చో. బంగారి ఎందుకంత దూరంగా కూర్చున్నావు? రా నా పక్కనే కూర్చో. కమ్. దగ్గరగా కూర్చో. బంగారి ఇప్పుడు ఓకేనా నీకు? చెయ్యివు. ఓకే. ఏరా శేషు, బ్రో నీ పిల్ల ఇక్కడే కదా ఉంది. లవ్వే లేని వాళ్ళిద్దరు అంతా రొమాన్స్ చేసుకుంటుంటే నీకు చాలా లవ్ ఉంది కదరా. వెళ్ళి ఏదైనా చేసి తగలడచ్చు కదరా. ఏం చేయాలో అర్థం కావటం లేదు బ్రో. ఎందుకున్నావో ఏంటి? ఝాన్సీ అమ్మ. అమ్మా ఏంటి శేషు, ఏంటి విషయం? క్యాంప్ ఫైర్ సూపర్ గా ఉంది కదమ్మా. నేను అది అడగలేదు. బంగారీకి రవికి మధ్య ఏం జరుగుతోంది అని అడుగుతున్నాను. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు కదా. మీరు అది నమ్ముతున్నారా ఝాన్సీ అమ్మా? అదంతా ఒట్టి యాక్టింగ్ అమ్మా. వచ్చే సంవత్సరము ఆస్కర్ నామినేషన్ కి వీళ్ళిద్దరికే పోటీ ఉంటుంది. ఎంత మోసం చేస్తున్నారో చూస్తున్నారా? వాళ్ళు ఎవరినైనా మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మోసం చేయలేరు. వాళ్ళు నటిస్తే నాకు తెలీదా? నేను ఆ జ్యూరీ కమిటీలో ఉంటేనా ఇద్దరి పేర్లు నామినేషన్ లిస్టులో నుంచి తీసేసేదాన్ని. ఎందుకు ఝాన్సీ అమ్మా? ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా వీక్. అక్కడ కెమిస్ట్రీ ఒక్క పర్ఫార్మెన్స్ కూడా జల్లవట్లేదు. లోపల ఇద్దరు కోపం పెట్టుకుని బయటికి నవ్వుతున్నారు. ఇది చూసి గణేష్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మోసపోవచ్చేమో గాని